హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేఫ్ ఓపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక సంతోషమైన విషయం జరిగినప్పుడు వరుసగా ఇంకా మంచి మంచి గుడ్ న్యూస్లు వినడం, అలాగే ఒక బాధాకరమైన విషయం జరిగినప్పుడు ఇంకా ఇంకా బాధ పెట్టేవే సంఘటనలు జరగడం అన్నీ ఒకటేసారి ఎందుకు వస్తాయి అని అనిపించిందా? జీవితం ఎప్పుడు సమంగా ఉండదు. ఒక మంచి విషయం జరిగింది అంటే ఆనందం వరుసగా తలుపు తడుతుంది. మనస్సు పండగలో మునిగిపోతుంది. కానీ దుఃఖం కూడా అలాగే వస్తుంది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని మెరుపులు వానలు కలిసి మనసుని తాకుతూ ఉంటాయి. అదే దేవుళ్ళే మనల్ని బాధ పెట్టడం కాదు, మన మనసు బలాన్ని గుర్తు చేయడం. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా సూర్యోదయం అంత అందంగా ఉంటుంది కదా. అలాగే కష్టాల తర్వాత సుఖం విలువ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఆ కష్టాలన్నింటినీ దాటుకొని ధైర్యంగా నిలబడతామో, ట్రస్ట్ మీ, దాని తర్వాత డెఫినెట్గా గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఇదంతా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఈరోజైతే మా మరిది గారి రెస్టారెంట్ ఓపెనింగ్కి అయితే వచ్చాము. అందరం కలిసి సరదాగా కూర్చొని తింటూ ఎంత బాగుంటుందో చెప్పండి. అందరం కలిసాము అంటే చాలా సరదాగా ఉంటాము. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.